కనీసం ఈ సంవత్సరం నుండి అయినా చెత్తను చెత్తబుట్టలో వేద్దాం. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎందుకు చెత్తను చెత్తబుట్టలో వేద్దాం అంటున్నా అంటే, అందరూ ఎవ్వలైతే ఏంది, ఆడోళ్ళైతే ఏంది, మొగోళ్ళైతే ఏంది, చెత్తను డ్రైనేజ్‌లో ఇట్లా విసిరేస్తుర్రు డైరెక్ట్. మరి ఏమనిపిస్తుందో అర్థమైతలే. మంచిగా కవర్‌లో మంచిగా ప్యాకింగ్ చేస్తుర్రు కరెక్టే. అది తీసుకెళ్ళి ఎక్కడైనా పక్కకని మీ ఇంటి దగ్గర, మీ ఇంటి ఆవరణలో ఏసుకోండి. లేకపోతే చెత్త బుట్టలో ఏసుకోండి. చెత్త ట్రాక్టర్‌లో ఏసుకోండి. లేకపోతే దూరంగా వేసి పక్కకు పెట్టి ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్‌లో ఎయండి. కానీ ఎందుకు డ్రైనేజీలో ఏస్తుర్రో నాకు అర్థం కాదు. ఇట్లా విసిరేస్తే ఏమొస్తది నాకు అర్థం కాదు. ఇట్లా డైరెక్ట్ ఇట్లా విసిరేస్తే అది ఆడోటి పడుకుంటా మళ్ళా ఏమన్నా కట్టెలు గిట్ల తాకితే డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయి వాసనొస్తాయి. వాసనొస్తే గప్పుడు మేము గుర్తొస్తాం. మరి చెత్త పడేస్తున్నాం అవసరమా మనకు? వాసనొస్తది, దోమలు తయారయితాయని గుర్తురాం. చెత్త పడేసినాక గబ్బులేసినాక మేము గుర్తొస్తాం. మన దగ్గరనే పోతుంది చెత్త. ఎందుకు మరి పడేయాలే? ఎందుకు మరి పిల్లలకు గూడా మనం జెప్పాలి అన్నట్టు అయితలేదు. ఎట్లా పడితే అట్లా మనమే పడేసుకుంటుంటే కుర్రాళ్ళు పడేయరా?